నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ అద్దె భవనంలో కొనసాగుతుంది. నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించి విద్యావంతులను చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. పాఠశాలకు ప్రభుత్వం నెలకు ₹1,00,000 అద్దె చెల్లించినప్పటికీ పాఠశాలకు రహదారి లేకపోయింది. రెంకొని వాగుపై గత 5 సంవత్సరాల నుంచి అధిక వరదల వల్ల అప్రోచ్ రోడ్ తెగిపోతూ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాఠశాలకు అనాధికారిక సెలవులు ఎప్పుడు వస్తాయో తెలియదు. పాఠశాల సవ్యంగా నడుస్తుందో లేదో తెలియని వింత పాఠశాల. దీనంతటికీ కారణం సరైన రహదారి లేకపోగా వసతులు లేమితో పాఠశాల అద్దె భవనం కొనసాగుతుంది. గత 2 నుంచి 3 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నిన్న నుంచి ఇక్కడ ఖానాపూర్ పట్టణంలో భారీ వర్షం కురవడంతో మా స్కూల్ పాఠశాలకు వెళ్ళే ప్రధాన మార్గం యొక్క ఏదైతే దారి అవుతుందో అది పూర్తిగా తెగిపోవడం జరిగింది. పిల్లల యొక్క భద్రత దృష్ట్యా, వారి యొక్క క్షేమం దృష్ట్యా అందరి పిల్లల్ని ఈరోజు మేము ఇంటికి క్షేమంగా టీచర్ల యొక్క సమక్షంలో, హౌస్ మాస్టర్ల యొక్క సమక్షంలో, పై అధికారుల ఆదేశాలతో ఇంటికి పంపడం జరిగింది. ఈ యొక్క స్కూల్కు ప్రధానంగా 2 దారులు ఉంటాయి. ఒకటేమో హైటెక్ సిటీ మెయిన్ ఎంట్రన్స్ దారి, రెండోది తర్లపాడు మెయిన్ రోడ్డు కనెక్ట్. ఇక ఖానాపూర్ పట్టణంలో ఎన్నో భవనాలు ఉన్నప్పటికీ వసతులు లేవని ఎంచుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలంలో విద్యార్థులకు అనారోగ్య అత్యవసర సమయంలో పాఠశాలకు అంబులెన్స్ వెళ్లాలన్నా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. నిత్యావసర వస్తువులు పాఠశాలకు చేరాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సిబ్బంది. ప్రభుత్వం ఇప్పటికైనా గమనించి విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి సారించి పాఠశాలను అన్ని హంగులు కలిగిన భవనాన్ని ఎంచుకుని విద్యార్థుల భవితవ్యానికి తోడ్పడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. నిన్నటి నుంచి పడుతున్న భారీ వర్షాలకు హైటెక్ సిటీ దగ్గర గల వాగుల పైన ఏర్పాటు చేసిన టెంపరీ బ్రిడ్జ్ కూలిపోయింది. మరియు అక్కడ చదువుతున్న మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్లో గల పిల్లలను తాత్కాలికంగా చాలా కష్టం మీద ఇంటికి పంపించడం జరిగింది. ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితులు అయితే అదుపులో ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ అనేది ప్రతి సంవత్సరం కూలుతూనే ఉంది. లాస్ట్ ఇయర్ కూడా కూలింది, ఇప్పుడు కూడా మళ్ళీ వర్షానికి కూలిపోయింది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం కిందటి సంవత్సరం దానికి మన ఫ్లడ్ డ్యామేజ్ కింద 4 lakhs శాంక్షన్ అయ్యాయి. దాంతో అప్పుడు మరమ్మతులు చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా మేము దానికి అంచనా తయారు చేసి మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తాము.